సిఎస్ ఇక జైలుకే, చీఫ్ సెక్రటరీ ఇక జైలుకే. నిన్న సుప్రీం కోర్టు వేసినటువంటి మొట్టికాయ 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఏవైతే చెట్లున్నాయో ఎవరి పర్మిషన్ తీసుకొని బుల్డోజ్ చేశారు, ఎవరి పర్మిషన్ తీసుకొని చెట్లను నరికేశారు అని చెప్పి సిఎస్ ని క్వశ్చన్ చేసింది కోర్టు. అంతేకాదు ఆ 100 ఎకరాల్లో నరికినటువంటి చెట్లను మళ్ళీ తీసుకురండి, లేదంటే చీఫ్ సెక్రటరీ ఇంకా జైలుకే వెళ్తుంది అని చెప్పి మరి సుప్రీం కోర్టు చెప్తా ఉంది. ఇది మాత్రమే కాదు, ఒకవేళ మీరు గనక మరి కావాలంటే మేము కూడా 100 ఎకరాల్లోనే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అక్కడ కూడా ఒక ఫేక్ జైలు సృష్టించి అక్కడే ఉంచుతాము అని కూడా నిన్న చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, తప్పు ప్రభుత్వం చేసిన, ప్రతిపక్షం చేసిన, ఎవరు చేసినా తప్పు తప్పే. కోర్టులు ఎవరికి చుట్టం కాదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. సో నిజంగా ఎంతమంది మొత్తుకున్నాం, రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమార్క గారికి, యావత్ కేబినెట్ మంత్రులకు. సో ప్రతి ఒక్కరు కూడా చెప్పాము, మీరు చేస్తుంది తప్పు, అసలు యూనివర్సిటీల జోలికి వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్ళినా వృక్షాలు నరకడం ఎందుకు, వృక్షాలను ఎందుకు నరుకుతున్నారు అని చెప్పి. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్సా, గవర్నమెంట్కి వచ్చిన ల్యాండ్సా అనేది సెకండరీ. కానీ ఒక చెట్లను నరుకుతున్నావు కదా, ఎంతో ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లను నరుకుతున్నప్పుడు నీకెవరిచ్చారు? ఆ మొక్క నువ్వు నాటలేదు, ఆ చెట్టు నువ్వు పెంచలేదు, దానికి నీరు నువ్వు పోయలేదు, కానీ నరకడం మాత్రం నువ్వు నరుకుతున్నావు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? చాలా సార్లు క్వశ్చన్ చేయడం జరిగింది, చాలా విషయాలు రేజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ విద్యార్థులతోటి మొట్టమొదటిగా చర్చించింది కూడా నేనే అని చెప్పడానికి ఏమాత్రం చాలా గర్వపడతా ఉన్నాను. డెఫినెట్ గా కేసులు వచ్చినా ఏమొచ్చినా ఉన్నది ఉన్నట్టు చెప్పడంలోనే అసలైన సంతృప్తినిస్తుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో ఖచ్చితంగా ప్రశ్న అనేది గుర్తుండాలి. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజా సమస్యల పైన ప్రశ్నించాలి. సో ఉరిమి గాలి వాన మీద పడ్డట్టు ముఖ్యమంత్రి చెప్పినట్టు చీఫ్ సెక్రటరీ చేయాల్సిందే. కానీ అలా చేస్తే చీఫ్ సెక్రటరీ తను గవర్నమెంట్, ఓకే, ముఖ్యమంత్రి తర్వాత ఒక ఐఏఎస్ అధికారిగా, ఒక సీనియర్ అధికారిగా తనకి అన్ని రైట్స్ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వంని నడపడం, అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి సర్వం అన్ని డిపార్ట్మెంట్స్ లో కీలక పాత్ర పోషించేదే చీఫ్ సెక్రటరీ. మరి అంత ఇంపార్టెంట్ రోల్ కదా తను. మరి ఆ చీఫ్ సెక్రటరీనే రేవంత్ రెడ్డి చెప్పింది కదా అని చెప్పి బుల్డోజ్ చేపిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా అని చెప్పి పార్టీలు మారుతాయి బాస్, గవర్నెన్స్ మారదు, పార్టీలు మారుతాయి, ముఖ్యమంత్రి చైర్లు మారుతాయి, లేకపోతే ముఖ్యమంత్రి పీఠాలు మారుతాయి, మనుషులు మారుతారు. కానీ ఆ గవర్నమెంట్, ఆ చీఫ్ సెక్రటరీ కుర్చీ, ఆ ఐఏఎస్ ఆఫీసర్ల స్థానం ఎప్పుడు కూడా మారదండి. 30-35 సంవత్సరాలు మీరే శాసిస్తారు. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ తలుచుకుంటే రాష్ట్రాలు, దేశాలు కూడా బాగుపడిపోవచ్చు. ఇప్పుడు ఉరిమి గాలి వాన మీద పడ్డట్టు బుల్డోజ్ చేయమని చెప్పింది రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. ఎందుకంటే జిల్లా మంత్రి ఆయనే, ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయనే బట్టి గారు. మరి వాళ్ళకి ఎటువంటి జైలు శిక్షలు లేవు. కానీ ఒక గవర్నమెంట్ అధికారిని అయినటువంటి చీఫ్ సెక్రటరీకి మాత్రం అది మెడకు చుట్టుకుంది. తను నాకు తెలిసి ఇంకొన్ని రోజుల్లో రిటైర్మెంట్ కుంది. తను రిటైర్ అయినాక ఆ చీఫ్ సెక్రటరీ కుర్చీలో రామకృష్ణారావు గారు మరి కూర్చోబోతున్నారని చెప్పి టాక్ బయట. మళ్ళీ ఆ రామకృష్ణారావు ఎవరు? బీఆర్ఎస్ కి చేదోడు వాదోడు ఉన్నటువంటి పర్సనే. ఓకే, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, ఈ అటు ఇటు తిరిగి నా మీద పడ్డరేంద్ర నాయన అందరు కలిసి అని చెప్పి మా శాంతి కుమారి గారు అనుకుంటుండొచ్చు. కానీ యాజ్ ఎ ఉమెన్ గా, ఒక మహిళ అరెస్ట్ అవ్వాలని అయితే నేను కోరుకోను. కాకపోతే మరి చీఫ్ సెక్రటరీ తనే